టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. పోటాపోటీగా రెండు పార్టీలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. లేనిపోనివి క్రియేట్ చేసి చంద్రగిరిలో ఘర్షణ వాతావరణం వచ్చేలా చేస్తున్న వారిపై న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటున్నారు. అవసరం అనుకుంటే ప్రజలతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతామంటున్నారు మోహిత్ రెడ్డితో పాటు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వైసీపీ చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది పెద్ద రాజకీయ చర్చగా మారింది. అయితే ఆయనే స్వయంగా మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దొంగ ఓట్లని ఇట్లా రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది చంద్రగిరి నియోజకవర్గం? అంటే పొలిటికల్ మైలేజ్ కోసం లోకల్ లీడర్లు ఏవైనా ఆరోపణలు చేయొచ్చు, కానీ ఒక సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయని ఒక ఆరోపణ అట్లా చేసేస్తే నిజంగానే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత సీనియర్ నాయకులు మేము కూడా పార్టీలు ఏదున్నా కూడా తప్పకుండా ఒక వయసు ఒక అనుభవాన్ని గౌరవించే వాళ్ళం. అలాంటి అంత గౌరవించే వాళ్ళని ఈరోజు ఈ విధంగా మీ దాంట్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి, మీరు ఈ విధంగా దొంగ ఓట్లు ఎక్కించారని ఒక మాట చెప్పడం నిజంగానే ఇది అసత్యం. ఈ విధంగా ఆరోపణలు చేయకూడదని నేనైతే భావిస్తున్నాను. ముఖ్యంగా 2019కి ఆ రోజు ఓటర్ లిస్టులో 2,92,474 ఓట్లు ఎగ్జాక్ట్గా ఫిగర్ ఆ రోజు ఉండింది. ఈరోజు మొన్న ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసినప్పుడు 3,08,000 ఓట్లు, అంటే సుమారు ఒక 16 నుంచి 17,000 ఓట్లు గత 4.5 సంవత్సరంలో ప్రజలందరూ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అందులో కూడా టీడీపీ నమోదు చేసిన ఓట్లు ఉంటాయి, వైసీపీ నమోదు చేసుకుని ఇండివిజువల్గా నమోదు చేసిన ఓట్లు ఉంటారు. ముఖ్యంగా ఈ 16,000 ఓట్లో కూడా 10,000 ఓట్లు తిరుపతి రూరల్ నుంచి రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం తిరుపతి కన్నా 3 రెట్లు భూభాగంలో పెద్దది. ఇంత పెద్దది ఉన్నప్పుడు తిరుపతికి ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా నివసించేదో తిరుపతి రూరల్ నివసిస్తారు. కాబట్టి ఇక్కడ సుమారు 160 అపార్ట్మెంట్లు, 5,200 కొత్త ఇల్లు గత 5 సంవత్సరాల్లో అఫీషియల్గా నమోదు చేసుకోవడం జరిగింది తురా తరపున. ఇన్ని నమోదు చేసుకుంటే ఇంటికి 2 ఓట్లు వేసుకున్న 10,000 ఓట్లు వస్తాయి. ఆ ఓట్లు నమోదు చేయించినా కూడా వాళ్ళు దొంగ ఓట్లు ఏవో చేశారని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఈ విధంగా అసత్యాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఎటువంటి పోరాటాలకు సిద్ధపడతాం. న్యాయ పోరాటం చేస్తానంటున్నారు, అవసరం వస్తే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారని కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎట్లా న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే ఈ ఇష్యూ ఇది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక చంద్రగిరి నియోజకవర్గంలో ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి దానికి సంబంధించి చంద్రబాబు కూడా స్పందించడం ఇట్లా ఇవన్నీ కూడా ఎట్లా చూడాలి? తప్పకుండా కోర్టుల మెట్లు మేమందరం కూడా ఎక్కుతాము. కోర్టుల మెట్లు ఎక్కి తప్పకుండా ఎవరైతే ఈ విధంగా ఆరోపణలు చేస్తారో వాళ్ళని పరువు నష్టం దావా కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రగిరిలో 14,000 ఫామ్ 7లు పెట్టడం జరిగింది. ఫామ్ 7లు అంటే నా ఓటు డిలీట్ చేయమని చెప్పి నేనే పెట్టుకున్నట్టు నా పేరే పెట్టి కింద ఈ విధంగా పెట్టడం జరిగింది. ఆ పెట్టింది ఎవరు అని చూస్తే ఒక 50 మంది పేర్లు కనపడినాయి. ఒక్కొక్కరు చిత్తూరులో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు ఎక్కడ స్వీడన్లో ఉంటారు. ఎవరింటోళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు ఇక్కడ లేరు ఇక్కడ ఉంటారని చెప్పి మొత్తం రిజెక్ట్ చేయమని చెప్పి జరిగింది. దాంట్లో నిజంగానే అధికారులందరూ కూడా ఆ 14 పేర్లు వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తే ఒక డెత్లో ఒక 3 to 4% తప్ప ఇంకందరూ కూడా ఈ విధంగా ఈ తప్పుడు ఫామ్ 7 అని చెప్పి వాళ్ళుగా నిర్ధారించడం జరిగింది. ఈ ఫామ్ 7 మీద మేము ఇప్పటికే అన్ని 6 పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈసీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం, కానీ ఈసీ ఇంతకు స్పందించలేదు. తప్పకుండా దీని మీద స్పందించేది మేము కూడా పోరాటాలు సాగిస్తామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ దాదాపుగా గతంలోనే పెద్ద ఎత్తున అంటే ఓట్లన్నీ కూడా అంటే ఎక్కించడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు. కానీ చేసినటువంటి ఆరోపణలు చంద్రబాబు ఒకసారి ఆలోచించి కానీ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కూడా మోహిత్ గారు చెప్తున్నారు.